T20 వరల్డ్ కప్ లో దాయాది దేశం పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది భారత్. కేవలం 120 పరుగుల స్వల్ప లక్ష్యం ఇవ్వడంతో భారత్ గెలుపుపై అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ తన బౌలింగ్ తో మ్యాజిక్ చేసిన టీమిండియా వరుసగా వికెట్స్ పడగొడుతూ పరుగులను కట్టడి చేసింది. దీంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. T20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసింది టీమిండియా. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో స్వల్ప స్కోర్ను కాపాడిన భారత్ బౌలర్లు జట్టును గెలిపించారు. జస్ప్రీత్ బుమ్రా సహా టీమిండియా సమిష్టి సత్తాతో పాక్ను సునాయాసంగా కట్టడి చేశారు. ఫలితంగా మరో గెలుపు భారత్ ఖాతాలో పడింది. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ చెరో 3 వికెట్లు, మొహమ్మద్ అమీర్ 2, షాహిద్ అఫ్రిది 1 వికెట్ పడగొట్టి టీమిండియాను ఘోరంగా దెబ్బతీశారు. ఈ ఇన్నింగ్స్ లో 31 బంతుల్లో 42 స్కోర్ చేసిన రిషబ్ పంత్ సహా మిగతా బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. అయితే 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది పాకిస్తాన్. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో బుమ్రా మ్యాజిక్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పై భారత్ మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. T20 ప్రపంచ టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 8 సార్లు తలపడితే అందులో 7 భారత్ విజయం సాధించింది.